హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో గుత్తి వంకాయ పులుసు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. చాలు, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజ్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో లైట్గా సాటై చేసుకోవాలి. ఉప్పు అనేది కర్రీకి సరిపోయేంత యాడ్ చేయడం జరిగింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న టమోటో ఒకటి పెద్ద సైజు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు హాఫ్ టీ స్పూన్ వేసి ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అడుగు అంటకుండా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గుత్తి వంకాయ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. 4 వైపులా కట్ చేశాను. ఈ గుత్తి వంకాయ మొత్తాన్ని కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకోవడం జరిగింది. దానివల్ల కలర్ చేంజ్ అవ్వకుండా, చేదునెస్ రాకుండా ఉంటుంది. ఇలా వేసేసుకుని హై ఫ్లేమ్లో ఈ మసాలాస్ అన్నిటిలో కూడా మిక్స్ చేసేసుకుందాము. ఇలా ఆయిల్ ఫ్లాట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి వెంటనే కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేయండి. తగినన్ని నీళ్లు చాలు ఈ వంకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు. ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ చేయండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేయండి. వంకాయలు పూర్తిగా ఉడికిపోతాయి 5 మినిట్స్లో. మనకి ఆయిల్ కూడా ఫ్లాట్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి మసాలాస్ లేకుండా ఓన్లీ ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంకాయ పులుసు. సో పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది. వంకాయలు అనేవి పూర్తిగా మగ్గిపోయాయి. దాని తర్వాత ఒకటి పెద్ద సైజ్ లెమన్ ఉంటుంది కదా, అంత సైజ్ చింతపండు తీసేసుకొని వాటికి ఎంత రసం వస్తుందో అంత రసం తీసేసుకున్నాను. ఒక బౌల్ రసం వచ్చింది. ఇందులో యాడ్ చేసి హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని జస్ట్ 5 మినిట్స్ కుక్ చేయండి. అంటే చింతపండు పులుసు ఉంటుంది కదా, అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు చాలు. ఇలా ఉడుకుతున్నప్పుడు వేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసేయండి. పర్ఫెక్ట్గా మనకి గుత్తి వంకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఎటువంటి ఎక్కువ శ్రమ లేకుండా, మసాలాస్ లేకుండా టేస్టీగా రెడీ అయిపోయింది. చూసారు కదా. సో దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా కడుపు నిండా తినేస్తారండి. సో మీరు ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్గా వితిన్ 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.